సో మనతో ఒక తాత అయితే ఉన్నాడు, ఒకసారి వారితో మాట్లాడడం. దాదాపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 14 నెలలు అయిపోయింది. సో ఆరు గ్యారంటీ పథకాలు కావచ్చు, దాంతోపాటు ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు మీకు అందుబాటులో ఉంటున్నారా లేదా, ప్రజాపాలన అని చెప్పారు. సో ఇది కరెక్ట్ పాలన అనేది కరెక్ట్ నడుస్తుందా లేదా? ఇక కొత్తగా సారు అవుతుంది కాదండి. ఇప్పుడు అన్నీ కొత్తగా ప్రభుత్వం వచ్చింది. ముందేమో ఇందిరమ్మ అంటే ఇందిరమ్మ ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, భూములు ఉన్నాయి. కానీ సార్ ఏం చేసినట్టుగా 3 ఎకరాల భూమి అన్నదానికి కొంత తన వెనుకబడిపోయిండు. పైప్ లైన్ మంచిగా చేసిండు ఆ సారు, కానీ పోయిన సారు. కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది అయితే అనుకుంటున్నాను నేను. మేము తోడేమో ఇట్లా అయితే అన్నట్టు. నా గారి గురించి మీరు మాట్లాడాలనుకుంటే ఒక 2 మాటల్లో మీరు ఏం చెప్తారు? అందుబాటులో ఉంటున్నారా లేదా? ఉంటున్నాడు సార్, ఉంటాడు. మేము చిన్నదానికి పెద్దదానికి పోయినా కానీ పోతాడు చక్కగా డైరెక్ట్. ఎప్పుడు వెళ్ళారు చివరిసారిగా? ఎప్పుడు వెళ్ళారు? ఎట్లా రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని? మామూలు అంటే అప్పుడు ఎలక్షన్ అప్పుడు కొంత అది చేసిండు. ముందేమో టీఆర్ఎస్లు ఉన్నా ఆ షో చెప్తా. అయితే ఇక మధ్యలో ఇప్పుడంటే కొన్ని భూములు పెద్ద దొరలు కొన్ని మేము మాది వాళ్ళం చెప్తుండు. భూములు కొన్ని ఎకరాల భూములు వాళ్ళు పెద్ద కబ్జాలా కూర్చున్నారు. అయితే ఇప్పుడు ఈ సార్ ఏమన్నాడంటే, ఇప్పుడు భూపతి సార్ నుంచి వీటికి వస్తుంది, కానీ తను ఏమన్నాడంటే మీకు ఏడేడ భూములు ఉన్నాయో ఆ భూములన్నీ గరీబులకు మాల మది వాళ్ళకి ఇస్తా అని హామీ ఇచ్చిండు. ఇంకట్లా సార్. సో ఎమ్మెల్యే గారి గురించి చాలా మంచిగానే చెప్తున్నారు. మరి గ్యారంటీ పథకాలు, సంక్షేమ పథకాలు మరి మీ ఇండ్లకి వస్తున్నాయా లేవా? ఇప్పుడు అన్ని కొత్తగా వస్తాయని నాకు ఆశ ఉన్నది సార్. ఆశ ఉన్నది లేదా అనేది డౌటే. అంటే కొత్త కదా. ఇది డైలమాలో ఉన్నారు. మొత్తానికి 14 నెలలు అవుతుంది. గడుస్తున్న 14 నెలల్లో కూడా సంక్షేమ పథకాలు అనేది ఇక మా ఇంటి దాకా అయితే రాలేవు. మరి వస్తాయా లేదా అనేది డైలమా అయితే ఉంది. సో ఇక్కడ ఒక సార్ ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? భూపతి రెడ్డి మా చుట్టమే హరీష్ రావు నా దగ్గర. హరీష్ రావు గారి గురించి మాట్లాడారు. అన్నం మేము పెట్టినాము, పెట్టిపోయినాము. ఇప్పుడు ఎట్లా వచ్చారు? నిజామా వచ్చారా మీరు? పరిపాలన గురించి మీరు చెప్పండి, ఎట్లుంది? పరిపాలన అంటే కొత్తగా ఉన్నది కదా, కొద్దిగా చేస్తారు. ఇప్పుడు చంద్రశేఖరరావు చేసి భూములన్నీ రెవెన్యూ కుప్ప చేసిండా లేదా? రెవెన్యూ కుప్ప చేసిండా లేదా? సాధారణ తెచ్చిండే ఆయన్ని ఇది చేసుకున్నాడు. ఏం చేసాం చెప్పమ్మా? మీరు చెప్పండి, 14 నెలలు అవుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఏమనిపిస్తూ ఉంది? అంటే గత ప్రభుత్వం మేలు అనిపిస్తుందా, లేకపోతే ఈ ప్రభుత్వం ఎట్లా ఉంది అనే దానిపైన? గత ప్రభుత్వం కూడా బాగానే ఉంది, లేదని అంటలేను. ఈ భూములు అదన్నది పోయినాయి. సాదా బైనామా పెట్టిండా, మొత్తం పోయినాయి, భూములలో పోయింది. రెవెన్యూ మొత్తం కుప్ప చేసి పెట్టిండు ఇప్పుడు గత ప్రభుత్వం. అన్ని మంచిగా ఉన్నాయి, లేదని నేను అన్నా. ఇక ఇప్పుడు ఈ ప్రభుత్వము ఇప్పుడు సర్వే చేపిస్తేనే మంచిగానే అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఎమ్మెల్యేల గురించి మాట్లాడుకుంటే, ఎమ్మెల్యేలు ప్రతి నియోజకవర్గంలో అందుబాటులో ఉంటున్నారా లేదా? ప్రజల సమస్యలపైన పోరాడుతున్నారా లేదా? పోరాటం అంటే చెప్పుతున్నాం, ఫోన్లో కూడా మాట్లాడుతున్నాం. నిజామాబాద్ జిల్లాలో ఉన్నాము, రూరల్ నియోజకవర్గంలో ఉన్నాం. సో ఇది మనము యాక్చువల్లీ ఉన్న ప్లేస్ వచ్చేసి డిచ్పల్లి అండి. డిచ్పల్లిలో చాలా వరకు కూడా వివిధ గ్రామాల నుంచి ప్రజలు వచ్చే వాళ్ళు ఉంటారు, వెళ్ళే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇక్కడ పబ్లిక్ టాక్ అనేది ఏ విధంగా ఉంది? దాదాపు 14 నెలలు కావస్తూ ఉంది. సో ప్రజా పాలన అని చెప్పారు. దాంతోపాటు 6 గ్యారంటీ పథకాల గురించి చాలా వరకు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళారు. ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇంటర్గేట్ కావడం జరిగింది. సో ఫైనల్గా సక్సెస్ అయ్యారు. కాకపోతే ఈ 14 నెలల్లో అసలు సంక్షేమ పథకాలు కావచ్చు, ఏదైతే 6 గ్యారంటీ పథకాల గురించి మాట్లాడుకుంటే, దాంతోపాటు ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో అందుబాటులో ఉంటున్నారా లేదా, ఎలా సేవలు అందిస్తున్నారు అనే దానిపైన మనతో ఖచ్చితంగా మనం మాట్లాడాలా. ఏ ఊరమ్మా? కామారెడ్డి. ఎట్లా ఉంది పరిపాలన? ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఎట్లున్నది గట్లనే ఉన్నది, ఏం లేదు. ఇల్లు ఇస్తా అన్నాడు, ఇల్లు లేదు, ఏం లేదు, ఇంకా ఏది లేదు. మాకు గదే బతుకున్నది. చేతుల గట్ల కష్టమే మాకు. కష్టం. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాం, ఇల్లు ఇస్తాం అని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. మరి మీ దానికి వస్తాయి అనుకుంటున్నారా, రావనుకుంటున్నారా? మరి ఏమో అది కూడా నమ్మకం లేదు. ఎవరికి ఇస్తారు మరి? మాకు ఇస్తానని అంటారు, ఇస్తారో ఇయ్యారో. ఇక అంతే సార్. మాకు ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. అడక తిన బతికే